శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు కన్నుల పండుగగా విశేషంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలో శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం నందు లక్ష్మీ నరసింహస్వామివారి జయంతోత్సవాలు విశేష పూజలతో నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, మన్యసూక్త రుద్ర హోమం, సహస్రనామార్చన పూజలు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ విశిష్టతను కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా అంతర్ ఆలయంలో వేయించేస్తున్న ఆంజనేయ స్వామివారికి నెల 12వ తేదీన హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 15వ తేదీ శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంతా పాటు అన్న సమారాధన కార్యక్రమాలు ఉంటాయన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, అనంతరం స్వామివారికి మన్యసూక్త హోమము, తర్వాత ఈ స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఈ స్వామివారి జయంతి సందర్భంగా అనేక వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. ఈ రాజరపేటలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం 1906 సంవత్సరంలో ఈ దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఈ సంవత్సరంతో ఈ దేవాలయం 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. తెనాల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇంత పురాతనమైన దేవాలయం మన తెనాలి నాజర్పేటలో మాత్రమే ఉంది. పరిసరాల్లో మన ఎక్కడా లేదు. ఇటువంటి భాగ్యం నరసింహస్వామి మన తెనాలి పరిసర ప్రాంత భక్తులకు కలగజేశారు. మే 12వ తారీఖు హనుమ జయంతి, మే 15 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించబడును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులతో ఈ కళ్యాణం జరిపించబడును. మే 15వ తారీఖు ఈ అవకాశాన్ని ఈ భక్తులందరూ సద్వినియోగం చేసుకొని అనంతరం అనేక వేల మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయవనేది.